సార్ గురించి చెప్పాలంటే సారు ఎప్పుడు కూడా ఒక విద్యార్థిలాగా అంటే ఈ రోజు పాఠం ఈ రోజే నేర్చుకోవాలి అనే పద్ధతిలో నేను మార్నింగ్ 7:30కి లేస్తాను. లేచి వాట్సాప్ ఓపెన్ చేసేసరికి సార్ ఏదో ఒక ప్యాడీ సెంటర్లో ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని ఈరోజు వచ్చిన ధాన్యం ఈరోజే వెళ్ళిపోవాలి అని చెప్తూ వాట్సాప్లో చూస్తుంటాం. అంటే సారు అంటే రిటైర్మెంట్కు దగ్గర ఉన్నా కానీ ఎంత నిబద్ధతతోటి పనిచేస్తారు అనే దానికోసం ఈరోజు కూడా రిటైర్మెంట్ ఉంది సారు. రిటైర్మెంట్ రోజు కూడా రివ్యూ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా సన్మాన కార్యక్రమానికి కూడా వాస్తవం చెప్పాలంటే మనందరికంటే ముందు సార్ వచ్చిండు. అంటే తను ఎంత సమయానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడనేది అర్థం చేసుకోవాలి. అదేవిధంగా సార్ని చూసి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయ పాలన అనేది చాలా ఇది మేము 5:30, 6 గంటల కంటే చాలా లేటుగా రావడం జరిగింది అందరూ. అట్లా కాకుండా సార్ లాగా సమయపాలన అనేది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తర్వాత మనము 60 సంవత్సరాల్లో షష్ఠి పూర్తి అనేది చేస్తాము. ఆ యొక్క షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని మనందరం కూడా మనందరి కళ్ళ నిండా ఈరోజు ఇక్కడ సారు మేడం గారు దండలు మారుస్తుంటే చూసాము. 60 సంవత్సరాలలో చేస్తారు. 61లో మనం సార్ వాళ్ళ షష్ఠి పూర్తి కూడా ఇక్కడ చూడడం జరిగింది. తర్వాత వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మంచి సెటిల్ అయి ఉన్నారు కాబట్టి సారుకు ఎలాంటి ఇబ్బంది లేదు, చీకు చింత లేదు. సారు ఉన్నంత వరకు అష్టైశ్వర్యాలతోటి ఆరోగ్యాలతోటి ఉండాలని కోరుకుంటూ చేస్తున్నా. తర్వాత ఎలక్షన్లో కూడా 2 ఎలక్షన్లు పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్లలో సారు సూచనలతోటి నేను ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్గా ఉంటే కానీ ప్రతి ఏదున్నా నాకే కాల్ చేస్తుండే సారు, ఇది ఇట్లా ఉంది ఇట్లా చూసుకో అని చెప్పేది. ఏది చెప్పినా సార్ మీ యొక్క సలహా సూచనల మేరకు ఖచ్చితంగా 2 ఎలక్షన్లను సక్సెస్ఫుల్గా చేశాం సార్. దాంట్లో మీ యొక్క పాత్ర 100% ఉంది సార్. దానికి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ.